హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఇది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక రహస్య మంత్రం అండి, గుప్త మంత్రం. ఎందుకు ఇంత గుప్తంగా ఉందంటే సాక్షాత్తు దేవతలు కూడా ధనహీనులు అయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించి ఆ కష్టాల నుంచి బయటపడ్డారంట. అప్పటికి ఎంత శక్తివంతమైన మంత్రమో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ లక్ష్మీదేవికి 8 రూపాలు ఉంటాయి. ఆ అష్టలక్ష్ములని కూడా ఒకే ఒక్క మంత్రంతో ఈ రోజు మనం ప్రసన్నం చేసుకోబోతున్నాం. అది కూడా సంవత్సరంలో ఒక్కరోజు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, సంవత్సరంలో వచ్చేటటువంటి 365 రోజులు కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అదృష్టవంతులకు మాత్రమే ఈ వీడియో కంటపడుతుంది. ఎందుకనంటే ఇది సాక్షాత్తు దేవతలే పఠించినటువంటి ఒక మంత్రం కాబట్టి ఈ మంత్రం గురించి మనకు తెలియాలంటే నిజంగా మనకు అదృష్టం ఉంటేనే. మన కర్మ తెగిన రోజు, మన కష్టాలు తీరే రోజు, మన అప్పులు తీరే రోజు, మనకు మంచి సమయం మొదలయ్యే రోజు, ధనలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టే రోజు వస్తే మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది. అలా వచ్చినప్పుడు ఏ మాత్రం వదులుకోకండి. అయితే అంత గుప్త లక్ష్మి రహస్య మంత్రం ఏంటిది తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మనకు జీవితంలో అనిపిస్తూ ఉంటుంది, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఏ పాపం చేయలేదు కదా, ఎవరిని బాధ పెట్టలేదే, ఎవరిని మోసం చేయలేదే, అయినా కూడా ఎందుకు నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం లేదు, వచ్చిన డబ్బు కూడా చేతుల్లో నిలవకుండా పోతోంది అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అయితే ఇది మన గత జన్మ కర్మఫలాలు ఉండొచ్చు. మనకు తెలియకుండా మనము చేసిన ఒక చెడు వల్లనో, మన పెద్దలు చేసినటువంటి ఒక కర్మ వలనో ఏదైతేనేంటి ఒక కర్మ దోషం మనల్ని వెంటాడుతూ ఉంది. దాని వల్లనే ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాం. మరి దాని నుంచి బయటపడి సంతోషంగా కోరిన డబ్బుతో ఇంట్లో సంతోషంతో ఆనందంతో ఉండాలి అంటే ఏం చెయ్యాలంటే ఈ ఒక్క మంత్రం చాలండి. ఎందుకనంటే మనకు అష్టలక్ష్మీలకి సంబంధించినటువంటి మంత్రం. లక్ష్మీ అమ్మవారికి 8 రూపాలు. ఆ 8 రూపాల్లో అమ్మవారిని కూడా ఈ ఒక్క మంత్రంతో మనము ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే ఏం చెయ్యాలి అంటే గనక శుక్రవారం రాత్రి చెయ్యండి మీరు. ఇంకా అష్టమి శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు చేశారంటే ఇంకా అద్భుతాలకే అద్భుతం జరిగిపోతుంది. ఏ సమయంలో చేయాలి? శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి లేదా 10 గంటలు ఆ సమయంలో చెయ్యండి. ఆ సమయంలో ఎందుకు అంటే ఆ సమయంలో ఎలాంటి శబ్దాలు ఉండవు, ఎలాంటి హడావిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటారు. ఆ సమయమే మంచి సమయం. ఆ సమయంలో స్నానం చెయ్యండి. గులాబీ రంగు బట్టలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ధరించండి. ఆ తర్వాత పూజా గదిలో కూడా చక్కగా శుద్ధి చేసి శుభ్రం చేసి ఉంచండి మీరు దీపాలు వెలిగించకముందే. అక్కడ ఒక గులాబీ రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ పరిచి దాని మీద ఒక పీట వేసి దాని మీద అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టి ఎర్రని పువ్వులు లేదా గులాబీ రంగు పువ్వులు వీటితో అమ్మవారిని అలంకరించండి. పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టండి. ఆ తర్వాత ధర్మ దీపాన్ని వెలిగించండి. అంటే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఇంకొక పళ్ళెంలో 8 చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని అందులో కూడా మీరు నెయ్యిని వేసి దీపాలని వెలిగించాలి. 8 ఎందుకు? అష్టలక్ష్మిలకి సంకేతం. అష్టలక్ష్మిల్ని ఆ 8 దీపాల్లో చూసుకోవచ్చు. అయితే తెల్లని స్వీట్ ఏదైనా కూడా అమ్మవారికి ఆ రోజు నైవేద్యంగా సమర్పించండి. అందులోకి ఖచ్చితంగా కుంకుమ పువ్వు వెయ్యండి. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలా అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకున్నాక మీరు ఇప్పుడు నేను చెప్పబోతున్న మంత్రాన్ని ఎన్నిసార్లు మీరు జపించగలరు అన్నది మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. అన్నిసార్లు ఖచ్చితంగా జపించండి. మధ్యలో డ్రాప్ అవ్వటమో, ఆపటమో, డిస్టర్బ్ అవ్వటమో ఇలా వద్దు. కాబట్టి 51 సార్లు చెప్తారా, 21 సారా, 108 సార్లా, లేదా 1008 సార్లా, ఇలా ఎన్నిసార్లు చెప్తారు? అయితే ఇక్కడ మీరు 1-2 సార్లు చెప్పటం కంటే మీరు ఎంత ఎక్కువగా ఈ మంత్రాన్ని జపిస్తారో అంత ఎక్కువగా ధనశక్తి అన్నది మీ శరీరంలోకి వస్తూనే ఉంటుంది. అంటే
ఆ తర్వాత ధనాన్ని ఆకర్షించే శక్తి మీకు అంతగా ఏర్పడుతుంది. మీరు ఎంత ఎక్కువగా ఈ మంత్రాన్ని జపిస్తారో అంత శక్తి మీలో చేరుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువకి అస్సలు అనుకోకండి. ఎందుకంటే రాత్రి సమయం చాలా సమయం ఉంటుంది మనకు. ఆ సమయంలో ఏ పని చెయ్యము. కాబట్టి ఎక్కువ సార్లు చెప్పుకోవటానికి ప్రయత్నించండి. అయితే మీరు ఇలా చేస్తున్నట్టు బయట వారితో ఎవ్వరితోనూ చెప్పకండి. ఇంట్లో వాళ్ళకి తెలిసినా పర్లేదు. ఆ కాసేపు కూడా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యకుండా ఉండేలా చూసుకోండి. ముందుగానే వాళ్ళకి చెప్పేసేయండి. ఇలా చేసుకున్నాక మీ దగ్గర తామర గింజలతో ఉన్నటువంటి జపమాల ఉంటే ఆ మాల తీసుకోండి. ఆ మాలతో మీరు ఈ ఒక మంత్రాన్ని కూడా చెప్పండి. అంటే జపించుకోండి మీరు కౌంటింగ్‌కి. అయితే ఈ మంత్రం ఏంటి అంటే గనక ఆ మంత్రం స్క్రీన్ మీద ఇస్తాను. నోట్ చేసుకోండి లేదా రాసుకోండి. మంత్రం ఏంటంటే ఏం హ్రీం శ్రీం అష్టలక్ష్మీయై హ్రీం సిద్ధయే మమ గృహే అగచ్చాగచ్చ నమః స్వాహ. ఈ మంత్రాన్ని తక్కువ మాత్రం అస్సలు జపించకండి. ఎక్కువ జపించటానికి ప్రయత్నించండి. ఎందుకనంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఎంత ఈ మంత్రాన్ని చెప్తే మీకు లక్ష్మీదేవి అంతగా ప్రసన్నమవుతుంది. ఇలా మీరు శుక్రవారం రోజు రాత్రిపూట ఈ మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీకున్నటువంటి అప్పుల బాధలు తొలగిపోతాయి. మీకు ఏదైతే అనుకున్న పనులు జరగటం లేదో, ఎక్కడైతే మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదో, ఆర్థికంగా, డబ్బు పరంగా, ధనపరమైన సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే సంపదకు అధిదేవత, సంపదకు రాణి అయినటువంటి లక్ష్మీదేవిని పూజిస్తున్నాం. అది కూడా అమ్మవారికి ఉన్నటువంటి 8 రూపాలని కూడా ఇక్కడ మనం పూజిస్తున్నాం, ప్రసన్నం చేసుకుంటున్నాం. కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. నమ్మకంతో నమ్మి చెయ్యండి. మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో సంకల్పం చెప్పుకోండి. అప్పులు తీరాలా, సంపాదన పెరగాల, ఇల్లు కట్టాలా, భూమి కొనాలా, ఇలా మీ సంకల్పం ఏది ఉంటే అది మీరు సంకల్పం చేసుకోండి. మీరు ఇలా చేస్తే స్థిర లక్ష్మి, శాశ్వత లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది. మనకు తెలుసు లక్ష్మి అమ్మవారు అంటేనే ఒక చోట నిలబడదు. చంచల మనస్సు కాబట్టి చంచల అని కూడా అంటారు. అలా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోకుండా మీ ఇంట్లోనే గల్లు గల్లున గజ్జల శబ్దంతో మీ నట్టింట్లో తిరుగుతూ ఉండాలి అంటే చక్కగా నమ్మి పూజ చెయ్యాలి. అమ్మకు నచ్చినట్టు ఉండాలి. అమ్మకు నచ్చిన మంత్రాలను పఠించాలి. అప్పుడే అమ్మ ప్రసన్నురాలై, ముగ్ధురాలై మీ ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? ఈ 8 దీపాలు వెలిగించారు కదా, ఆ 8 దీపాలని కూడా మీ ఇంట్లో 8 దిక్కులా కూడా పెట్టండి. ఎక్కడైనా కర్టెన్స్ ఉన్న చోట, బట్టలు ఉన్న చోట, సోఫాలు ఉన్న చోట జాగ్రత్త. వాటికి తాకకుండా మీరు జాగ్రత్తగా దూరంగా పెట్టండి. ఈ ఒక జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇంట్లో 8 దిక్కుల ఈ 8 దీపాలని పెట్టండి. ఇలా చేశారంటే మీ ఇంట్లో ఉన్న కట్టిక దరిద్రం కానీ, పేదరికం కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, గొడవలు కానీ, కలహాలు కానీ ప్రతి ఒక్కటి కూడా బయటకు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో అదృష్టం తాండవిస్తుంది. 8 మంది అష్టలక్ష్ములు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మేము ఒక్కసారి చేసి వదిలేస్తామండి అంటే చెప్పాను కదా, మీరు ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువ పఠిస్తే మీకు అంతటి ఐశ్వర్యం కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. మీ కష్టాలు తీరేవదాకా ప్రతి శుక్రవారం ఇలా చేస్తూనే ఉండండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. అయితే ఇది శుక్రవారం మాత్రమే చేయాలి. ఆ రోజు నాన్ వెజ్ తిని చేయకండి. పీరియడ్స్లో ఉంటే ఆ వారం స్కిప్ చేసేసేయండి. ఆ తర్వాత చేసుకోండి. ఓకేనా?